హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మీ వీరాంజనేయులు అండి. ఈరోజు నవంబర్ 11th కారణంగా ఈరోజు యొక్క స్పెషల్ డే గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నా వ్యూస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అట్లానే మీ వ్యూస్ కూడా నాతో షేర్ చేయండి, కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ యాక్చువల్లీ వాళ్ళు నవంబర్ 11th, సో ఈరోజు స్పెషల్ జాతీయ విద్యా దినోత్సవం అండి. ఈరోజు మనకి జాతీయ విద్యా దినోత్సవంగా ఎందుకు ప్రకటించారు, ఏ విధంగా ప్రకటించారు, ఎలా ప్రకటించారంటే యాక్చువల్గా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సందర్భంగా మనకి జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందండి. యాక్చువల్లీ ఈయన పెద్ద కవి, రచయిత అండ్ స్వాతంత్ర్య సమర యోధుడు, ఫ్రీడమ్ ఫైటర్. ఈయన ఫాస్ట్ మన పాలిటిక్స్లో శాఖలుగా డివైడ్ చేసినప్పుడు ఈయన విద్యాశాఖ మంత్రిగా 11 years వర్క్ చేయడం జరిగిందండి. సో అందుట్లోనే ఈయనకి భారతరత్న అనే అవార్డు కూడా వచ్చింది. సో ఈయన జ్ఞాపకార్థంగా మనం ఈరోజు విద్యా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈయనకి ఏంటంటే అబ్దుల్ కలాం ఆజాద్ అన్నాను కదా, అబ్దుల్ కలాం అంటే ఏపీజే అబ్దుల్ కలాం అనుకుంటారేమో, కాదు. ఈ పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబ్దుల్ కలాం అనేది ఈయన యొక్క బిరుదు పేరండి. అప్పట్లో అవార్డ్స్ అని చాలా ఉండేవి కదా, ఇప్పటికీ ఇస్తుంటారు జెన్యున్గా అయితే. సో దట్ ఈజ్ ఒక బిరుదు అనమాట. ఆజాద్ అనేది ఆయన కలం పేరు. సో ఆబ్వియస్గా విద్యాశాఖ మంత్రి అంటే ఇప్పుడు రాస్తూ ఉంటాడు. అట్లనే అతను కవి, రచయిత కాబట్టి రాస్తూ ఉంటారు. సో అతని కళాన్ని గుర్తించి అతని రైటింగ్ అంటే రచయిత కాబట్టి తనని ఆ పెన్నుకు వచ్చినటువంటి పేరు ఆజాద్ అండి. చాలా బాగుంది కదా. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ ఇంపోర్టెడ్ బై హార్ట్ కెన్ బ్రింగ్ రివల్యూషన్ టు ద సొసైటీ అనేది కూడా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పిన కొటేషన్ అండి. చాలా బాగుంది కదా. ఇలాంటి కొటేషన్స్ మనం ఎన్నో వింటూ ఉంటాము. స్వామి వివేకానంద గారు చెప్పనివ్వండి, చాలా చాలా నేర్చుకుంటూ ఉంటామండి. సో ఈరోజు విద్య డే కాబట్టి విద్య గురించి మనం మాట్లాడుకుందాం. సో విద్య గురించి మాట్లాడుకుందామంటే సో ప్రెజెంట్ డేస్ అందరం చాలామంది చదువుకున్న వాళ్ళం అంతా పీజీలని, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అని, ఇంకా అందులో ఎంఫిల్, ఎంఫార్మసీలని ఎంతో చదివేస్తున్నాం. అసలైన విద్య ఏంటండి? విద్య అంటే ఏంటి? చదువు, జ్ఞానం, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో. సో జ్ఞానం అంటే ఏంటి? మనకు విద్య నుంచి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. విద్య దేనికి ప్రతీక? విజ్ఞతకి ప్రతీక. కానీ ఈ రోజుల్లో విజ్ఞత అనేది ఉందంటారా? సో ఎంతవరకు ఉందనేది నాకు తెలియట్లేదండి. మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి. అండ్ సో ఎడ్యుకేషన్ అనేది ప్రెజెంట్ డేస్ చాలా విలువైనది అని నేను చెప్పలేనండి. ఇది చాలా ఏంటంటే విద్య అనేది ఓల్డెన్ డేస్లో ఏంటంటే మనకి ఓల్డెన్ డేస్లో అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి, క్వాలిటీ అయినటువంటి విద్య ఉండేది. ఇప్పుడు అన్ని కార్పొరేట్ స్కూల్స్లో విద్య ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు కూడా బాగుంది విద్య, ఇప్పుడు కూడా బాగాలేదని నేను అనట్లేదు. ఇప్పుడు కూడా బాగుంది, మచ్ బెటర్ దాన్ ఓల్డెన్ డేస్. కాకపోతే ఏంటంటే విద్య ప్రాసెస్ అనేది ఎలా ఉండేదంటే పాత రోజుల నుంచి మనకి ఎక్కడి నుంచో ఉందండి. గురుకులాలు ఉండేవి. గురుకులంలోకి గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు నేర్చుకునేవాడండి. కొంత సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు అతన్ని గురువు దగ్గరికి పంపించేసేవాళ్ళు. బట్టలు ఇచ్చి అన్నీ ఇచ్చేసి ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళే పెట్టేవాళ్ళు. లైక్ హాస్టల్స్, నవ్ డేస్ వీఆర్ సీయింగ్ యాజ్ హాస్టల్స్న. సో అట్లా గురువు దగ్గరికి వెళ్ళి ఒక ఏజ్లో వెళ్ళి మొత్తం అంతా నేర్చేసుకొని చదువు, భౌతికంగా అన్ని విద్యలు నేర్చేసుకొని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పర్సన్ లాగా అయ్యి అంటే అట్లా తీర్చిదిద్దిన తర్వాతనే ఇంటికి పంపించేవాడు. మనం చూసుకుంటే మహాభారతం, రామాయణం వాటిలో తెలుస్తుంది. ఎందుకంటే కౌరవులు, పాండవులు ఎలా చదువుకున్నారు, ఎలా గురుకులాలు ఉండేవి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను మహాభారతం గురించి చెప్తున్నాను. సో ఆబ్వియస్గా అందరూ మహాభారతం స్టోరీస్ విని ఉండొచ్చు, సీరియల్స్ వచ్చినాయి, సీరియల్ చూసి ఉండొచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అప్పట్లో విద్య అలా ఉండేది. సో అంత బాగుండేది విద్య. గురువుకి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడు నిజమైనగా ఇంత చదువుకున్నా కూడా మన గురువు ఎక్కడున్నాడు, మనం అంత రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నాం అంటారా? ఇస్తున్నామా? నాకైతే ష్యూర్గా చెప్పలేను. బట్ చూడండి, విద్య నేర్చుకోవడం, విద్య మన జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఎంత జ్ఞానం పెరిగిపోయిందండి. ఈవెన్ మనం ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులు కూడా మనం జ్ఞానంతో, వాషింగ్ మిషన్స్ అన్నీ, డిష్ వాషర్స్ అన్నీ, రోబోట్స్ అన్నీ ఎంతగా పరిపక్వత చెందిందంటే అసలు నిజంగా ఇట్స్ గ్రేట్ఫుల్ థాట్. అసలు ఆలోచించడానికి చాలా వ్యూ కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇంత సైన్స్ ఇంతగా చదువుకున్నాము.
అనిపించింది. సో అంతే విధంగా మనం ఎంత ఎత్తుకు ఎదుగుతున్నామో అంతే విధంగా కిందకి వచ్చేస్తున్నాం అండి. అంటే ఒక బాల్ని గోడకేసి కొట్టినప్పుడు ఎంత ఫోర్స్గా కొడతామో అంతే ఫోర్స్తో రిటర్న్ వస్తుంది. అట్లాగే మనం పెరుగుతున్నాం, కానీ అట్లానే పొల్యూషన్ ఎక్కువైపోతుంది, జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఇంకా సరౌండింగ్స్ చాలా చాలా మార్ప్స్ వచ్చేస్తున్నాయి, చాలా మార్పులు వస్తున్నాయండి. ఎంత అభివృద్ధి చెందుతున్నామో అంత విధిగా మనం ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇంకే విధంగా కానివ్వండి, ఇంకే విధంగా సఫర్ అవుతున్నామండి. అసలు కారణం ఏమంటారు? విద్య మనకి ఏం నేర్పాలి, ఏం నేర్పుతోంది, ఏం నేర్చుకుంటున్నాం, ఏం చెప్తున్నాం మన పిల్లలకి? అండ్ మన సరౌండింగ్స్ వాళ్ళకి కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మూవీస్ చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూసుకుంటే మూవీస్లో మనం ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళు చేసే గ్రాఫిక్స్ వల్ల కానివ్వండి, చూపించే సైన్స్ వల్ల కానివ్వండి. ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతానండి, నాకు తెలిసింది. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. యాక్చువల్లీ 2019లో ఒక మూవీ రిలీజ్ అయిందండి, శక్తి. శివకార్తికేయన్ హీరో అండ్ అర్జున్ గారు, యాక్టింగ్ కింగ్ అర్జున్ గారు టీచర్గా వర్క్ చేశారు. దట్స్ వండర్ఫుల్ మూవీ. అసలు అది ఎంత ఎక్సలెంట్ అంటే అందులోని చిట్కాలు దేని ద్వారా ఏది తయారు చేయగలుగుతున్నాం, చదువుకున్న జ్ఞానం వల్ల ఏది చేయగలుగుతున్నాం అనేది బ్రీఫ్గా సూపర్గా చెప్పారండి. అలాగే పెరుగుతున్న పిల్లల్ని వాళ్ళ విజ్ఞానాన్ని చూపించడానికి చూపిస్తే ఇంతగా డెవలప్ అయిపోతుంది అని చెప్పేసి దాన్ని నెగిటివ్గా కూడా చూపించారు. బట్ మనం పాజిటివ్ ఒకటే తీసుకుందామండి. నెగిటివ్ అనేది యాజ్ దేర్ వర్క్ పరంగా వాళ్ళు మూవీని హైలైట్ చేసుకోవడానికి చూపిస్తారు కాబట్టి అలా చూపించుండొచ్చు. సో శక్తి మూవీ నాకు చాలా నచ్చిందండి. ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. మన 7 సెన్స్ సూర్య గారు నటించింది దాంట్లో లాస్ట్ బిట్లో చెప్తారు, పసుపుని మనము సైంటిఫిక్ రీజన్గా ఎందుకు యూజ్ చేస్తాము, వాకిట్లో ఎందుకు వేసుకుంటాము, ఏమని చెప్పాలి, ఎందుకు యూజ్ చేస్తున్నాం, అలాంటివి బిట్స్ అన్నీ తీసుకొని ఇలాంటివన్నీ కూడా మూవీస్లో బాగా హైలైట్ చేసి చెప్తుంటే మన పిల్లలకి సైన్స్ ద్వారా కూడా ఈ విధంగా కూడా మనం చెప్పవచ్చు. మూవీస్ చూస్తున్నామండి మనం ప్రెజెంట్. మూవీస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం, మోరల్ ఏంటి అసలు అంటే పిల్లలు చూస్తేనేమో ఓన్లీ ఫైట్లు, లేడీస్ చూస్తేనేమో ఓన్లీ సెంటిమెంట్, జెంట్స్ చూస్తేనేమో హీరో పర్సనాలిటీ అవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. నో, నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే మూవీ థీమ్ ఏంటి, మూవీలో మనకు మెసేజ్ ఏముంది, సో సైంటిఫికల్గా డెవలప్మెంట్ ఏం చూపిస్తున్నారు, ఏమి ఇన్నోవేటివ్గా ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది నేనైతే అబ్జర్వ్ చేస్తాను. మా పిల్లలకు కూడా నేను అదే నేర్పుతానండి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా 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 మూవీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్గా చూపించాలండి. చూపించి విద్య మనకి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మనము ఎంత ఒదిగిపోతున్నామో అంతగా నాశనాన్ని కూడా మనమే కోరుకుంటున్నాం బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. కొన్ని బాగుంటున్నాయి, కొన్ని అన్నిట్లోనూ విద్య సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. మనం నేర్చుకున్న విద్య, ఎడ్యుకేషన్ అనేది కొన్నిట్లో అంతే విధంగా చూడండి, ఎంత నేర్చుకున్నా ఎన్ని సంపాదించినా కూడా మన సరౌండింగ్స్ అంతా కూడా మనం ఫాస్ట్ లైఫ్లో ఎందుకు చదువుకుంటున్నాం, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ ఉద్యోగం వస్తుంది, ఎక్కువ సంపాదించేయచ్చు, ఎక్కువ హ్యాపీ ఉండొచ్చు. హ్యాపీ అంటే ఏంటండి, అంటే ఈ రోజంతా 2 days వీక్లో 5 days అలసిపోయి వచ్చాం అనుకోండి, నెక్స్ట్ 2 days బయటకు వెళ్ళిపోయి బయట ఫుడ్ తినేసేసి బయట ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేసేసి వచ్చేస్తుంది సంపద. ఎడ్యుకేషన్ నుంచి మనం ఎర్న్ చేసుకోగలుగుతున్న సంపద అండి అదని నేను అనుకోను. అండ్ నాకు అలా అనిపిస్తుంది ఎందుకనో. బట్ మీ వ్యూస్ కూడా మీరు చెప్పండి. నేను తప్పుగా మాట్లాడున్నా, ఎవరినైనా కించపరిచినట్టుగా మాట్లాడుంటే కూడా ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. యాక్చువల్లీ ఏంటంటే విద్య అనేది పిల్లలకి రెవల్యూషన్, అంటే ఒక మార్పు రావాలి. అంటే నేను ఈ మధ్య చూశానండి, విద్య గురించి వచ్చింది కాబట్టి నేను ఇది చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ మా పిల్లలు ఇద్దరు కూడా స్టెమ్ స్కూల్లో చదువుతున్నారండి. సో దిస్ ఇయర్ ఫస్ట్ ఇయర్, యాక్చువల్లీ 4th standard మా బాబు, పెద్ద బాబు, చిన్న బాబు 1st standard. ఈ ఇయరే జాయిన్ చేశాను స్టెమ్లో. సో ఈ విధంగా నేను స్టెమ్ స్కూల్ గురించి చెప్పగలుగుతున్నాను. దీని మీద కూడా స్టెమ్ స్కూల్ గురించి ఒక వీడియో తప్పనిసరిగా చేస్తానండి, వాచ్ చేయండి. వాళ్ళు ఏంటంటే అండి, వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. అంటే చెత్తని పడేస్తూ ఉంటాం, ఆ చెత్త నుంచి మనకి యూజ్ అయ్యేటువంటి కానీ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రోగ్రామ్ చేశారు. చాలా నచ్చిందండి. అసలు ఎంత బాగా నచ్చిందంటే అట్లాంటివి అరేంజ్ చేయడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ పెరుగుతుంది. సో విద్య నేర్చుకుంటున్నారు, అఫ్కోర్స్ అండి. ఫస్ట్ పేరెంట్స్ ఆర్ ద టీచర్స్ టు టీచ్ ఎడ్యుకేషన్ టు అవర్ చైల్డ్స్.
కదండి. మనకి కిడ్స్‌కి మనమే కదా ఫస్ట్ గురువు విద్య నేర్పించేది మన నుంచే, తర్వాత టీచర్స్. సో 70% మనం ఇంట్లో 60% అనుకోండి, లేదా 50% మనం ఇంట్లో నేర్పిన రిమైనింగ్ 50% అనేది స్కూల్ బుక్స్ ద్వారా కానివ్వండి, ఇంకా ఇంకా ఇతరత్ర స్కూల్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి పిల్లలు నేర్చుకుంటారండి. అది వాళ్ళు డెవలప్ చేయాలంటే మెయిన్గా స్కిల్స్ ఉండాలి. విద్య నేర్చుకోవడం మాత్రమే కాదు. ఈ రోజుల్లో చదివేస్తున్నాం, బట్టి పట్టేస్తున్నాము, అయిపోతుంది, పాస్ అయిపోతున్నారు, వస్తున్నారు, పాస్ కాలేని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. సో ఇది చచ్చిపోవడానికి అండి విద్య. సో ఒక్కసారి ఆలోచించండి, అసలు విద్య వల్ల ఏంటి? పిల్లలకి ర్యాంకింగ్ వస్తే క్రిటిసైజేషన్ ఎక్కువైపోతుంది. వాడు బాగా చదివేస్తున్నాడని వాడు మెచ్చుకుంటున్నాడు, మేము చదవలేకపోతున్నాం అని మమ్మల్ని తిట్టేస్తున్నారు అన్న క్రిటిసైజేషన్ చదువులో ఉండకూడదండి. ప్లీజ్ ఫస్ట్ ఈ ర్యాంకింగ్ తీసేయాలని నేను కోరుకుంటాను. ఈవెన్ 60% స్టూడెంట్ అయినా సరే చదువులేని వాళ్ళు కూడా బిజినెస్ చేసి తన ఇతరత్ర వ్యవసాయమే కావాలి, ఫార్మింగ్ కావాలండి, ఇంకేదైనా కానివ్వండి, మంచి సక్సెస్లో ఉన్నారు. విద్య ఏంటి అంటే ఇంకొక మెట్టు ఎక్కడానికి మనకి అది 10 మందికి ఉపయోగపడటానికి అన్నట్లుగానే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి నా దృష్టిలో అయితే. ఈ విషయంలో అయితే నేను మూవీస్ నుంచి తీసుకోవచ్చు, ఫార్మర్స్ నుంచి తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏమైనా చేయాలనుకుంటే చదువుకుని జీతాలు సంపాదించుకోవడానికే చదువుకుంటున్నాం కాదనట్లేదు. బట్ ఫార్మర్స్ ఏంటండి మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఫార్మింగ్లో మెళకువలు రావడానికి అలాంటివి ఆలోచించండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. సో మన ఫ్యూచర్ని ఎక్కడికో బ్యాక్ తీసుకెళ్ళొద్దండి, ఇంకా ముందుకు తీసుకువెళ్దాం. పురాతన కాలం నాటి పద్ధతుల్ని ఇంకా డెవలప్ చేయడానికి చూద్దామండి. లైక్ శక్తి మూవీ వాచ్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేసి నాకు కమెంట్ చేయండి, మేము చూసాము ఈరోజు ఈ సినిమా బాగుంది, ఇది ఇన్నోవేటివ్గా ఉంది, ఈ విధంగా ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పేసి కమెంట్స్ వస్తాయని నేను ఆశిస్తున్నానండి. అండ్ నేను ఈ విషయంగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక చెత్త మీద కూడా సంపాదన సృష్టించవచ్చు అన్నటువంటి థాట్ ఆయనకు వచ్చింది చూడండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరుంటారండి ఈ రోజుల్లో ముఖ్యమంత్రిగా? డబ్బులు తెచ్చుకున్నాం, సంపాదించాం, పక్కన పెట్టుకున్నాం అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఎవరు కూడా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి, రాష్ట్రాన్ని గురించి ఆలోచించే వ్యక్తులు అంటూ ఎవరు లేరండి. ఎడ్యుకేషన్ మనకి ఏమి నేర్పాలండి? మనం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఆయన నాకు తెలిసి 9th స్టాండర్డ్ ఇంటర్మీడియట్లోనే చదివారు. చదువు ముఖ్యం కాదు, ఆయన వేల సంఖ్యలో బుక్స్ చదివారండి. ఎంతో నాలెడ్జ్ ఉంది. ఖురాన్ గురించి చెప్తారు, బైబిల్ గురించి చెప్తారు, గీత గురించి చెప్తారు. సో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి. నేను చెప్పేది అది ఒకటే అండి. సో ఇంకేదో మర్చిపోయాను, ఈ కంగారులో మర్చిపోతున్నాను అనుకుంటున్నాను. బట్ చూడండి, చూసి నా వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను చెప్పను. అది హార్ట్లోంచి రావాలి, హార్ట్ ఫెల్ట్ అయితేనే రండి, చేయండి. సో కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మీ వీరాంజనేయులు. బాయ్. జై శ్రీరామ్.